హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తార కాఫీ తీసుకొని వెళ్ళిపోగానే ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆలోచిస్తుంది? భూమి ఎప్పుడు కూడా ఇలా ఆలోచించేది కాదు. చాలా అనుకువగా ఉండేది. భూమి లాంటి కోడలు దొరకటం నా అదృష్టం. కానీ గగన్ భూమిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దేవుడా, భూమి గగన్లను ఒక్కటి చెయ్యి అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ రోజు శోభ మంటల్లో కాలిపోయింది కదా అపూర్వ, కానీ అక్కడ పాతి పెట్టిన డెడ్ బాడీ ఎవరిదై ఉంటుంది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నానా, అనవసరంగా టెన్షన్ పడకండి. పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరిదన్నది తప్పకుండా తెలుసుకుంటారు. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దోషి ఖచ్చితంగా దొరికిపోతారు నాన్న. అది అమ్మ డెడ్ బాడీ అని తెలిస్తే అమ్మని ఎవరో కావాలని చంపి పాతి పెట్టారని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు నాన్న అని భూమి అంటూ ఉంటే అపూర్వ షాకింగ్గా శరత్ చంద్ర వైపు, భూమి వైపు చూస్తూ ఉంటుంది. అవునమ్మా భూమి, నువ్వు చెప్పింది కరెక్టే. ఫోరెన్సిక్ వాళ్ళు అది శోభ డెడ్ బాడీ అని చెప్పగలిగితే కనుక ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే మీ అమ్మను మర్డర్ చేశారని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా, ఆ రోజు శోభక్క మంటల్లో దహనం అయిపోయింది కదా, బూడిదలా ఉన్న తన డెడ్ బాడీని మనం చూసాం కూడా కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును అపూర్వ, కానీ మనం ఈరోజు చూసిన స్కెలిటన్ ఎవరిదై ఉంటుంది అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నువ్వే చెప్పావు కదా బావా, ఇల్లీగల్ పనులు అక్కడ బాగా జరుగుతున్నాయని. ఎవరో ఆకతాయి ఎవరినో చంపేసి పాతి పెట్టాడేమో. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆలోచించకుండా ఎలా ఉంటాం పిన్ని? అది అమ్మ డెడ్ బాడీ అని తేలితే దోషులకు శిక్ష పడేలా చెయ్యాలి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును అపూర్వ, భూమి చెప్పింది కరెక్ట్. అది శోభ డెడ్ బాడీ అవునో కాదో ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచిద్దాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అపూర్వ, నీ కంగారు, నీ టెన్షన్ చూస్తుంటే నాకు ఎందుకో మా అమ్మను చంపి నువ్వే అక్కడ పాతి పెట్టావనిపిస్తుంది. తప్పు చేసింది నువ్వే అయితే కనుక నీకు శిక్ష పడేలా నేను చేస్తాను. నీకు శిక్ష వేపించడం కోసమేనేమో మా అమ్మ ఆ రోజు చనిపోతూ నాకు ప్రాణం పోసింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ వాళ్ళ ఇంట్లో ధ్రువ, తార మాట్లాడుకుంటూ ఉంటారు. గగన్, డోంట్ వరీ, ఆ భూమి మన పెళ్ళి ఆపుతుంది, లేకపోతే డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టదు అన్న టెన్షన్స్ ఏం పెట్టుకోకు. ఇది ఫిక్స్, మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అవును బావగారు, నా చెల్లెలు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నా చెల్లెలు మీరు లేకుండా ఉండలేమని అంటుంది. అందుకే డివోర్స్ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాము. ముందు మీకు మా చెల్లికి నిశ్చితార్థం జరిపిస్తాను అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ముందు నా చెల్లెలి నిశ్చితార్థం జరగాలి బావగారు, ఎందుకంటే నా చెల్లెలకు పీటల మీద పెళ్ళి ఆగిపోయింది కదా అని చెప్పి గగన్ అంటాడు. అయితే 2 నిశ్చితార్థాలు ఒకే రోజు పెట్టుకుందాం అని చెప్పి ధ్రువ అంటాడు. గగన్ ఆలోచనలో పడతాడు. ఏంటి బావగారు, మీకేమైనా అభ్యంతరమా అని ధ్రువ అడుగుతూ ఉంటే నో, మీ ఇష్టం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే పంతులు గారితో మాట్లాడి నిశ్చితార్థ ఏర్పాట్లు చేస్తాను, నిశ్చితార్థ డేట్ కూడా ఫిక్స్ చేపించి మీకు ఫోన్ చేస్తాను బావగారు అని ధ్రువ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే బావగారు అని చెప్పి గగన్ అంటాడు. తారా, ఇక బయలుదేరదామా అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నాకైతే గగన్ను వదిలి రావటం అస్సలు ఇష్టం లేదు అని తార చెప్తూ ఉంటే పెళ్ళయ్యాక ఎలాగో ఇక్కడే కదమ్మా ఉండేది, రా వెళ్దాం అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. బాయ్ గగన్ అని చెప్పి తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద గగన్ దగ్గరకు వచ్చి, రే గగన్, ఏంట్రా వాళ్ళు నిశ్చితార్థం అంటుంటే ఏం మాట్లాడట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పూరి నిశ్చితార్థం జరగాలంటే తారతో నేను నిశ్చితార్థం చేసుకోక తప్పదు కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు. మరి భూమి పరిస్థితి ఏంటి అని శారద అడుగుతూ ఉంటుంది. భూమిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము, భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశాను. ఇక భూమి గురించి ఆలోచించడానికి ఏం లేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. రే, పెళ్ళంటే ఆట అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి మనల్ని చీట్ చేసిందమ్మా, ఆ చీటింగే నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. అయ్యో భగవంతుడా, వీడి కళ్ళు తెరిపించు,
భూమి ఏ తప్పు చేయలేదు, ఇదంతా అపూర్వ కుట్రని వీడికి తెలిసేలా చెయ్యి అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర ఒంటరిగా కూర్చొని ఉంటే, అన్నయ్య రేపు ఉదయమే చెర్రీ ఫైనల్ హియరింగ్, చెర్రీని ఎలాగైనా నిర్దోషిగా బయటికి తీసుకురానయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెర్రీ తప్పు చేశాడమ్మా, చెర్రీ విషయంలో నేను ఏమీ చేయలేవను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వే అలా అంటే నాకు దిక్కెవరన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు భార్య అయినా కూతురైనా క్షమించనని నీకు తెలుసు కదా మీరా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుడా, నా కొడుకుని కాపాడేది ఎవరు అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, మమ్మీ రేపేనంట కదా చెర్రీ ఫైనల్ హియరింగ్, మీరా అత్తయ్య నాన్న దగ్గరకు వచ్చి చెర్రీని రిలీజ్ చేయించమని అడుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవును బేబీ, నేను ఆ విషయమే మర్చిపోయాను. అర్జెంటుగా లిల్లీ దగ్గరకు వెళ్ళాలి. లిల్లీకి ఒక డోస్ ఇచ్చేసి వస్తే రేపు మనం చెప్పమన్నట్టు ఆ లిల్లీ కోర్టులో చెప్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇంకెప్పుడు వెళ్తావు మమ్మీ లిల్లీ దగ్గరికి అని నక్షత్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నేను కూడా వస్తాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే, సరే పద బేబీ వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ నక్షత్ర ఇంట్లో ఎవరు చూడకుండా చాటుగా వెళ్తూ ఉంటారు. అనుకోకుండా భూమి చూస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ నక్కి నక్కి ఎక్కడికో వెళ్తున్నారు, రేపొద్దున చెర్రీ ఫైనల్ హియరింగ్ ఉంది కాబట్టి లిల్లీని కలవడానికి వెళ్తున్నారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగూ అపూర్వ గారికి జీపీఎస్ ట్రాక్ పెట్టాం కాబట్టి ఈ విషయం బావకు చెప్పాలి అని భూమి మనసులో అనుకొని వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, ఆ అపూర్వ నక్షత్ర ఇంట్లో ఎవరూ చూడకుండా ఎవరికి చెప్పకుండా ఎక్కడికో ఇంత రాత్రి సమయంలో వెళ్తున్నారు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, రేపే కదా చెర్రీ ఫైనల్ హియరింగ్, అపూర్వ నక్షత్ర లిల్లీని కలవటానికి వెళ్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది. నువ్వు ఎలాగూ ఆ అపూర్వ గారికి జీపీఎస్ ట్రాక్ ఫిక్స్ చేయమని ఇచ్చావు కదా బాబా, నేను ఎప్పుడో ఫిక్స్ చేశాను. ఆ అపూర్వ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి చెక్ చేయి బాబా అని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఒక్క నిమిషం లైన్లో ఉండు భూమి అని చెప్పి తన ఫోన్లో జీపీఎస్ ట్రాక్ని చెక్ చేస్తూ ఉంటాడు. భూమి, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా, అర్జెంటుగా మనం ఆ అపూర్వ నక్షత్రాలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే, నువ్వు నేను చెప్పిన లొకేషన్కి వచ్చాయి, ఇద్దరం కలిసి వాళ్ళ కార్ని ఫాలో అవుదాం అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర కారులో వెళ్తూ, మమ్మీ రేపటితో మనకు పట్టిన శని వదిలిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అవును బేబీ, రేపు ఆ చెర్రీగడికి శిక్ష పడ్డ మరుక్షణమే డివోర్స్ కూడా ఏర్పాటు చేస్తాను. మీ డాడీతో చెప్పి నీకు మన స్టేటస్కు తగ్గ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ కూడా అపూర్వ వెళ్తున్న దారిలోనే వెళ్తూ ఉంటారు. బావా అటు చూడు, అదే అపూర్వ కారు అని భూమి చెప్తూ ఉంటే, అవును భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక అపూర్వ వాళ్ళు ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు. గగన్ భూమి అపూర్వ కారుకి దగ్గరలోనే కారు పెట్టి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు రౌడీలు లిల్లీకి భోజనం తీసుకొని వెళ్ళి, భోజనం తిను, రేపు ఉదయం కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. నాకు ఆకలిగా లేదు అని చెప్పి లిల్లీ అంటూ ఉంటుంది. మర్యాదగా తింటావా లేదా అని రౌడీలు బెదిరించడంతో ఇక లిల్లీ తన చేతిలో ఉన్న కర్రీని రౌడీల మొహం మీద పోసేసి అక్కడి నుంచి పారిపోవడానికి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అపూర్వ నక్షత్ర ఉంటారు. ఇక అపూర్వ కోపంగా లిల్లీ వైపు చూస్తూ, ఎక్కడికే పారిపోతున్నావు, పద లోపలికి అని చెప్పి అంటూ ఉంటుంది. రే చచ్చు దద్దమ్మల్లారా, ముగ్గురు చచ్చారు, ఒక్కదాన్ని కాపలా కాయలేకపోతున్నారా అని అపూర్వ అంటూ ఉంటుంది. మేడం, అన్నం పెడుతుంటే కావాలని కర్రీని మీద పోసి పారిపోతుంది మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఏంటి లిల్లీ, పారిపోతావా, మీ నాన్న నా దగ్గర ఉన్నవన్న విషయం మర్చిపోయావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ప్లీజ్ మా డాడీని వదిలేయండి అని లిల్లీ అంటూ ఉంటుంది. రేపు నేను చెప్పినట్టుగా కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత మీ డాడీని వదిలేస్తాను, ఇద్దరు పెట్టేబేడ సర్దుకొని అమెరికా వెళ్ళిపోండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ ఆంటీ, చెర్రీ అమాయకుడు, చెర్రీకి నక్షత్ర అంటే ప్రాణం, చెర్రీకి శిక్ష పడకూడదు ఆంటీ అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు,
చెర్రీగాడేంటో మాకు తెలుసు. మర్యాదగా నేను చెప్పమన్నట్టు చెప్తావా? లేకపోతే మీ నాన్న డెడ్ బాడీని తీసుకొని మీ దేశానికి వెళ్ళిపోతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వద్దంటీ, మీరు చెప్పమన్నట్టే చెప్తాను అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. సరే అయితే మూసుకొని కామ్గా ఇక్కడే ఉండు. రేపు ఉదయం మేము చెప్పిన టైంకి కోర్టుకు వచ్చి చెప్పాల్సిన సాక్ష్యం చెప్పి వెళ్ళిపో. ఆ తర్వాత మీ డాడీ నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వస్తారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పి లిల్లీ ఏడుస్తూ ఉంటుంది. బేబీ పద వెళ్దాం, వచ్చిన పని అయిపోయింది అని చెప్పి అపూర్వ నక్షత్రం తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే, బావా అటు చూడు, ఆ అపూర్వ నక్షత్ర వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. తల కిందికి దించు భూమి, ఆ అపూర్వ మనల్ని గుర్తుపట్టేస్తుంది అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోగానే భూమి గగన్ ఇద్దరూ కలిసి లిల్లీ ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తారు. డోర్ కొడుతూ ఉంటారు. రే మేడం వెళ్ళింది ఇప్పుడే కదా, మళ్ళీ ఎవరు డోర్ కొడుతున్నారు, కిటికీలో నుంచి చూడు అని రౌడీ మరొక రౌడీతో చెప్పడంతో రౌడీ కిటికీలో నుంచి చూసి ఎవరో అమ్మాయి అబ్బాయి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎవరో లేరా, రాంగ్ అడ్రస్ అయి ఉంటుంది, డోర్ ఓపెన్ చేయకు అని చెప్పి రౌడీ మరొక రౌడీతో చెప్తూ ఉంటాడు. ఇక గగన్ భూమి డోర్ కొడుతున్నా కూడా రౌడీలు డోర్ ఓపెన్ చేయకపోవడంతో గగన్ డోరుని పగలగొట్టేసి లోపలికి వెళ్తాడు. రౌడీలు లిల్లీని బంధించి ఉంచుతారు. భూమి లిల్లీని చూసి లిల్లీ అని లిల్లీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రౌడీలు భూమిని కొట్టడానికి వెళ్తారు. ఇక గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక గగన్ రౌడీలందరినీ కూడా కొట్టి పడేసి లిల్లీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రౌడీలు అపూర్వకు ఫోన్ చేసి, మేడం ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి వచ్చారు, మేము బంధించిన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని కొట్టి పడేశారు మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు చేతకాని వాళ్ళని నాకు అప్పుడే అర్థమైంది, మీకు బదులు ఇంకా వేరే రౌడీలను పెట్టుంటే బాగుండేది అని అపూర్వ రౌడీలతో అంటూ ఉంటుంది. సారీ మేడం క్షమించండి అని రౌడీలు చెప్తూ ఉంటారు. చా ఇలా జరిగిందేంటి, అసలు లిల్లీని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది, లిల్లీని తీసుకెళ్ళింది భూమి గగన్ అయ్యుంటారా, చెర్రీగడ్ని కాపాడటం కోసం భూమి గగనే ఇదంతా చేసుంటారు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. కోర్టు దగ్గర మీరా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే చెర్రీని కోర్టు దగ్గరకు తీసుకొస్తారు. ఒరే చెర్రీ, నీకు శిక్ష పడకుండా ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అని మీరా అంటూ ఉంటుంది. అన్నయ్య నన్ను కాపాడుతాడమ్మా, నువ్వు కంగారు పడకు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ గగన్ మీదే నమ్మకం పెట్టుకున్నావారా అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నానా భూమి ఎక్కడా, అన్నయ్య ఎక్కడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. నాకు కూడా వాళ్ళు కనిపించలేదురా, నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. జడ్జి గారు వచ్చే టైం అయింది, కోర్టులోకి వెళ్దాం పదా అని పోలీసులు చెర్రీని తీసుకొని కోర్టులోకి తీసుకెళ్తారు. ఇక మరోవైపు మమ్మీ ఏంటి ఆ లిల్లీ తప్పించుకుందని చెప్తున్నావు, గగన్ బావ భూమియే ఆ లిల్లీని తప్పించారని చెప్తున్నావు, ఇప్పుడు వాళ్ళు కోర్టుకు తీసుకొస్తారు కదా మమ్మీ, అంత రిలీఫ్గా ఎలా ఉన్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. డోంట్ వరీ నక్షత్ర, వాళ్ళు కోర్టుకు రారు, కోర్టుకు వచ్చే దగ్గర మన మనుషుల్ని కాపలా పెట్టాను, వాళ్ళు అలాంటి ఇలాంటి రౌడీలు కాదు, క్రూర మృగాల్లాంటి వాళ్ళు, ఖచ్చితంగా భూమి గగన్లను చంపి అవసరమైతే ఆ లిల్లీని కూడా చంపుతారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నిజమా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నిజమే బేబీ, కాసేపట్లో వాళ్ళు ముగ్గురు చచ్చారన్న వార్త వినిపిస్తుంది, చూస్తూ ఉండు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ వాళ్ళు లిల్లీని తీసుకొని కోర్టు దగ్గరికి వస్తూ ఉంటారు. ఎదురుగా రాళ్లు పెట్టి కారు వెళ్లకుండా కొంతమంది రౌడీలు అడ్డుకుంటూ ఉంటారు. ఇక గగన్ కారు దిగ్గానే వెనక నుంచి ఇంకొన్ని కార్లు వచ్చి గగన్ కారుకి అడ్డుగా పెడతాయి. ఓ అపూర్వ మనుషులు మనల్ని కోర్టుకు రాకుండా అడ్డుకోవడానికి వచ్చినట్టున్నారు, మీరిద్దరూ ఇలానే కూర్చోండి అని చెప్పి గగన్ కారులో నుంచి బయటకు దిగి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలు భూమిని లిల్లీని కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక గగన్ భూమిని లిల్లీపై దెబ్బలు పడకుండా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి లిల్లీలను గగన్ పక్కకు నిల్చోబెట్టి వచ్చిన రౌడీలందరినీ కూడా ఒక్కొక్కరిగా కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక రౌడీ లిల్లీని షూట్ చేయబోతూ ఉండగా భూమి లిల్లీని పక్కకు నెట్టేస్తుంది. బుల్లెట్ భూమికి తగలబోతూ ఉండగా గగన్ వెళ్ళి అడ్డుగా నుంచుంటాడు. దాంతో గగన్ గుండెల్లో బుల్లెట్ దూరుతుంది. ఇక గగన్ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. బావా కళ్ళు తెరువు బావా అని భూమి అంటూ ఉంటుంది. భూమి నాకేం కాదు, ముందు నువ్వు లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్ళు, చెర్రీ నిర్దోషని నిరూపించాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. లేదు బావా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని భూమి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, చెర్రీకి ఒక్కసారి శిక్ష పడితే మళ్ళీ చెర్రీని కాపాడుకోలేము అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే బావా అని భూమి వెంటనే ఫోన్ తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. ఇక అంబులెన్స్ రాగానే నేను
ఒక అర్ధ గంటలో వస్తాను, అప్పటి వరకు మా బావను సేఫ్గా చూసుకోండి అని చెప్పి అంబులెన్స్లోకి ఎక్కిస్తూ ఉంటుంది. ఇక బావా, నేను చెర్రీ నిర్దోషని నిరూపించి హాస్పిటల్కు వస్తాను, నీకేం కాదు బావా అని భూమి గగన్కి ధైర్యం చెప్పి లిల్లీ త్వరగా రా అని చెప్పి లిల్లీని తీసుకొని కోర్టుకు వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు కోర్టులో జడ్జి గారు వస్తారు. ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని సాక్ష్యాలు తీసుకువస్తా అన్న గగన్ భూమి ఇంతవరకు కోర్టుకే రాలేదు. చెర్రీ నిర్దోషని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కనుక చెర్రీకి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. పీపీ గారు ఏమైనా చెప్తారా అని జడ్జి గారు అంటూ ఉంటారు. సాక్ష్యాలు ఏమీ సంపాదించలేకపోయాను జడ్జి గారు అని చెప్పి పీపీ చెప్తూ ఉంటాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట చెర్రీ నిర్దోషని నిరూపించలేకపోయారు కాబట్టి చెర్రీ తప్పు చేశాడని కోర్టు వారు నమ్ముతూ చెర్రీకి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉండగా, జడ్జి గారు చెర్రీ నిర్దోష అనటానికి సాక్ష్యం తీసుకొచ్చాను అని చెప్పి భూమి గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. పద లిల్లీ, త్వరగా వెళ్ళి బోన్లో నుంచొని నిజం చెప్పు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక లిల్లీ వెళ్ళి బోన్లో నుంచొని, నన్ను క్షమించండి జడ్జి గారు, చెర్రీ ఏ తప్పు చేయలేదు, కొంతమంది నా చేత బలవంతంగా చెర్రీ తప్పు చేశాడని చెప్పించారు, అందుకే చెర్రీపై నేను కేసు పెట్టాల్సి వచ్చింది, నేను చేసింది తప్పే, ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయండి, చెర్రీకి ఎలాంటి శిక్ష వేయొద్దు అని లిల్లీ చెప్తూ ఉంటుంది. చెర్రీ తప్పు చేశాడని ఏ అమ్మాయి అయితే చెర్రీపై కేసు పెట్టిందో ఆ అమ్మాయే చెర్రీ తప్పు చేయలేదని చెప్తుంది కాబట్టి చెర్రీ నిర్దోషని కోర్టు వారు నమ్ముతూ చెర్రీని రిలీజ్ చేయటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు భూమి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్, గగన్ బావకి ఎలా ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది. ఐసీలో ఉన్నారు, అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక భూమి ఐసీలో ఉన్న గగన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.